జీవితంలో తప్పు ఒప్పులు జరుగుతూ ఉంటాయి. మనల్ని కొందరు బాధ పెడతారు. మనం కొందరి వల్ల బాధపడుతూ ఉంటాం. మనల్ని బాధ పెట్టిన వాళ్ళ మీద కోపం రావడం సహజం. అలాగే మనం బాధ పెట్టిన ఎదుటి వారికి కూడా మన మీద అంతే కోపం వస్తుంది. పలు సందర్భాల్లో ఇలాంటి కోపాలు ఎదుటివారి నుండి ఇబ్బంది, ఎదుటివారి వల్ల సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటాం. అయితే మనల్ని ఎవరు బాధ పెట్టినా వాళ్ళని ఏమీ అనకుండా కేవలం క్షమించేసి మన పని మనం చేసుకోవడం చాలా పవర్ఫుల్ ఆయుధం లాంటిదని అంటారు వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు. క్షమాగుణం అంత గొప్పది, అంత శక్తివంతమైనది. ఎలా అయ్యింది? దీని గురించి తెలుసుకుంటే, ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక కారణంగా తప్పులు చేస్తారు. అయితే ఎదుటివారు చేసే తప్పులను పట్టుకుని ఉండడం వల్ల మనకే హాని కలుగుతుంది అంటున్నారు. అందుకే వాళ్ళ తప్పులను పట్టుకోవడానికి బదులుగా వారిని క్షమించడం మంచిదని అంటున్నారు. ఎదుటివారి తప్పుల్ని పట్టుకోవడం అంటే ఖచ్చితంగా కోపంతో ఉండడం. ఇలా కోపంతో, ఆగ్రహంతో ఉండడం వల్ల మనిషి మానసిక భారం పెరుగుతుంది. అదే అవతలి వ్యక్తిని క్షమించి ఆ విషయాన్ని అక్కడితో వదిలేస్తే మానసిక భారం తగ్గుతుందట. క్షమించడం వల్ల మనసుకు ప్రశాంతత, ఓదార్పు లభిస్తాయి. ఇతరులను క్షమించడం, కోపాన్ని వదిలివేయడం వల్ల నెగిటివ్ ఆలోచనల నుండి విముక్తి పొందుతారు. ఎప్పుడైతే నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉంటారో అప్పటి నుండి మనలో తప్పు ఆలోచనలు, చెడు స్వభావం అన్నీ మాయమవుతాయి. కష్టాలు మనిషికి కాక మానుకొస్తాయా అనే మాట తరచుగా వింటూనే ఉంటాం. అలాగే కోపం కూడా అంతే. మనిషికే కోపం అధికం, అలాగే దాన్ని బయట పెట్టడం కూడా అధికం. ఇక్కడ విషయం ఏంటంటే, మనిషికి విచక్షణ జ్ఞానం ఉంటుంది, అదుపు చేసుకునే స్వభావం ఉంటుంది. కాబట్టి కోపాన్ని వదిలేయాలి. ఇలా చేస్తే ముఖ్యంగా మానవ సంబంధాలు చాలా మెరుగుపడతాయి. ఒక్క క్షమాపణ తెగిపోయే బంధాలను కూడా నిలబెడుతుంది. క్షమాపణను ఆధ్యాత్మిక కోణంలో కూడా పరిశీలించవచ్చు. ఏ మతమైనా, ఏం చెప్పిన విధానాలు అయినా పరిశీలిస్తే క్షమాపణ అనేది చాలా గొప్ప ధర్మమని అర్థమవుతుంది. క్షమాపణ మనిషికి గొప్ప వ్యక్తిత్వం గలవాడిగా మార్చుతుంది. క్షమించడం వల్ల మనిషిలో ద్వేషం, అసూయ వంటివి మాయమవుతాయి. వాటి స్థానంలో కరుణ, ప్రేమ చేరుతాయి. ఈ మంచి గుణాలు మనిషిని జీవితాంతం మరింత అందంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి.